హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం రెస్టారెంట్ అండ్ హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే వెంటనే చేసుకోండి. ముందుగా ఉడికించిన గుడ్లని తీసుకొని దీనిని మనం కత్తితో ఈ విధంగా చిన్న కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోనికి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కాజుని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ వరకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీని అంతేంటిని తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అండ్ అలాగే దీనిలోనికి ఒక 120 గ్రామ్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 pinches వరకు పసుపుని వేసుకొని ఉడికించిన గుడ్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మసాలాలని యాడ్ చేసుకోవాలి. అంటే ఇలాచీ, లవంగాలు, మిరియాలు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనికి ఒక 3 నుంచి 4 మీడియం సైజులో ఉన్న టమాటోస్, అంటే సన్నగా తరిగిన టమాటోస్ని యాడ్ చేసుకొని అవి చాలా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ బాగా మనకి ఉడికిన తర్వాత దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం దీనిని కలుపుకొని కొద్దిసేపు అంటే ఒక 2 minutes వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఆనియన్స్ అండ్ కాజు పేస్ట్ ఉంది కదా, దానిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతాను కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్లో కొద్దిసేపు అంటే ఆయిల్ పైనకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైనకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం దీనిలోనికి ఒక 1-2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మనం కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక 2 లేదంటే 3 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. అండ్ మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఈ 3 నుంచి 4 నిమిషాల తర్వాత దీనిపైన మనం చెక్ చేసుకున్నట్టయితే కొద్దిగా ఆయిల్ పైనకి తేలుతూ ఉంది కదా, ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం ఒక 5 to 6 minutes వరకు కుక్ చేసుకోవాలి. అంటే గ్రేవీ అంతా కూడా చిక్కబడి ఆయిల్ పైనకి తేలేంత వరకు మనం కుక్ చేసుకుంటే మనం ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ఎగ్ కర్రీ రైస్లోకి అండ్ రోటీస్ అండ్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి చివరగా మనం కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.